హీరో వెంకటేష్ కుటుంబ ప్రేక్షకుల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయనలో మంచి మాస్ హీరో ఉన్నారు. ధర్మచక్రం, గణేష్, లక్ష్మి, తులసి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్లో ఎక్స్ట్రాడినరీగా చేశారు. వెంకీ నుంచి కుటుంబ ప్రేక్షకులు ఆశించే ఎమోషన్స్, సెంటిమెంట్స్తో పాటు మాస్ అంశాలు సైంధవ్లో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూశాక అనిపించింది. మరి సినిమా ఎలా ఉంది? హిట్ సిరీస్ తీసిన దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా ఎలా తీశారు అనేది ఈ రివ్యూలో చూద్దాం. సైంధవ్ కోనేరు వెంకటేష్ చంద్రప్రస్థలో పోర్ట్ ఉద్యోగి. పాప గాయత్రి సారా పాలేకర్ అంటే అతనికి ప్రాణం. మనోజ్ఞ శ్రద్ధ శ్రీనాథ్ క్యాబ్ డ్రైవర్. సైంధవ్ పక్కింట్లో ఉంటుంది. భర్త గెటప్ సీను కొట్టడంతో అతడి మీద కేసు పెట్టి ఇంటికి వచ్చేస్తుంది. సైంధవ్ అంటే మనోజ్ఞకు ప్రాణం. అతని బిడ్డను తన కన్న కూతురిలా చూసుకుంటుంది. ఒకరోజు గాయత్రి ఉన్నట్టుండి కింద పడిపోతుంది. పాపకు SMA వ్యాధి ఉందని, బ్రతకాలంటే 17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్. సైంధవ్ ఫ్యామిలీ హిస్టరీ పక్కన పెడితే ఒకరోజు చంద్రప్రస్థ పోర్టుకు భారీ ఎత్తున గన్స్, డ్రగ్స్, ఫేస్ కరెన్సీ వస్తాయి. కస్టమ్స్ అధికారి మూర్తి జయప్రకాష్ సీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మరి వివరాలు వెల్లడిస్తారు. మిత్ర ముఖేష్ ఋషి, వికాస్ మాలిక్, నవాజుద్దీన్ సిద్దికి, మైఖిల్ జీషు సేన్ గుప్తా తదితరులు భాగ్యస్వాములుగా ఉన్న కార్టల్ బృందానికి చెందినవి. వాటి కోసం మూర్తి దగ్గరకు వికాస్ తన మనుషుల్ని పంపిస్తే సైంధవ్ చంపేస్తాడు. సైకో ఆలియాస్ సైంధవ్ కోనేరు మళ్లీ వచ్చాడని తెలిసి మిత్ర సహా గ్యాంగ్స్టర్స్ అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. సైకో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? కార్టల్ పెద్దలు సైంధవ్ మధ్య ఏం జరిగింది? తన పాపకు ఇంజెక్షన్ చేయించాలని సైంధవ్ ప్రయత్నిస్తుంటే వికాస్ ఎందుకు అడ్డుపడ్డాడు? ఇంజెక్షన్ కోసం డ్రగ్స్, ఫేక్ కరెన్సీ, గన్స్ సైంధవ్ ఇచ్చేశాడా? చివరకు ఏమైంది అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. సైంధవ్ పాత్రకు వెంకటేష్ ప్రాణం పోశారు. ఎమోషనల్గా సీన్స్ ఎంతో బాగా చేశారో అంతే ఎఫెక్టివ్గా ఫైట్స్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్లో ఆయన చూపించిన ఈజ్ బాగుంది. నవాజుద్దీన్ సిద్దికి సైతం బాగా చేశారు. హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ ఆయన చెప్పే డైలాగులు బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని వెంకటేష్ తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తాడని అనిపించింది. సినిమా మొత్తం మీద చాలామంది నటీనటులు ఉన్న మెయిన్ ఫోకస్ అంతా వెంకటేష్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్లో సీన్స్లో వెంకీమామ అదరగొట్టాడు. వికాస్ మాలిక్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దికి వెంకటేష్కి బలమైన విలన్గా నిలబడలేకపోయాడు. కానీ బలహీనుడైన గుంట నక్కల ప్రవర్తించే వ్యక్తిగా ఒక రేంజ్లో ఆకట్టుకున్నాడు. ఇక ఆర్య, ఆండ్రియా, శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ముఖేష్ ఋషి వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే డైరెక్టర్గా 2 హిట్ సినిమాలు ఇచ్చిన శైలేష్ కొలను ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా హిట్ కొడతాడని నమ్మకంతో ఉన్నాడు. అయితే
కన్వీనియంట్గా లేని కొన్ని సీన్ మినహా మిగతాదంతా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో దాదాపు సఫలమయ్యారు. బ్యాక్గ్రౌండ్ సౌండ్తో పాటు మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫైట్స్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాలోకి సరిపడే విధంగా ఉంది. నిర్మాణ వివరాలు సినిమా స్థాయికి తగ్గట్టు బాగున్నాయి.